గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, పుష్కర స్నానం చాలా విశేషమైనది అంటూ ఉంటారు. అదేవిధంగా స్నానం ఎంత విశేషమైనదో ముఖ్యంగా ఆ రోజున, అంటే ఆ పుష్కరాలు జరుగుతున్న సమయంలో పితృదేవతలకు సంబంధించిన విధి విధానాలు ఆచరించి ఆర్థికాలు కనుక పెడితే వాళ్ళు సంతోషిస్తారు, ఆ పితృదోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి, ఇలా చెప్తూ ఉంటారు. అసలు నిజంగా మనం పుష్కరాల సమయంలో ఇలాంటి పనులు చేయటం వల్ల పితృదేవతలు సంతోషపడతారా? మనకున్న దోషాలు తొలగిపోతాయా? ఎలాగో మనకి ఇప్పుడు పుష్కరాలు ప్రారంభం అవబోతున్నాయి, ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది. తెలుసుకోగలిగితే ముందు సగం పాపం తొలగిపోయి పుణ్యం వస్తుంది, ఆచరిస్తే మిగిలిన సగం వచ్చేస్తుంది. ఇందులో మనకు పిండ విధానం అని పెడతారమ్మా. ఈ ఒక పుష్కరాలు చేస్తున్నప్పుడు ఎందుకు పెడతారు అని అంటే, పుష్కరం అనేటువంటిది వచ్చినప్పుడు ఒక నదికి 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంటుంది. ముక్కోటి దేవతలతో పాటుగా షడ్దేవతలు, ద్వాదశ దైవత్యం అని చెప్పి ఉంటారు. అంటే ఈ ద్వాదశ దైవత్యము, షడ్దైవత్యము అంటే ఎవరు అని అంటే, మన తాతలు, ముత్తాతలు, నాయనమ్మలు, వీళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆ దేవతల్లోకి వస్తారు. వీరందరూ కూడా అక్కడే ఉండి హా పుత్ర, హా భ్రాత అంటూ ఉంటారమ్మా. అంటే నా నుంచి మీకు సంతానం కలిగింది, జన్మ వచ్చింది, నా నుంచి ఇంతమంది జన్మ వచ్చారు, నాకు ఎవరూ కూడా గుక్కటి నీళ్లు పోయట్లేదని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తిలోదకములు అంటారు వాటిని, పోయట్లేదు అని చెప్పి. దీనికి ప్రధానంగా మనం చెప్పుకోవాలి అంటే, మనకు పితృ రుణం అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. వీళ్ళు బ్రతికున్నంత వరకు కూడా వాళ్ళ మాటలు మనం వినాలి, అది ఎట్లాగో జరగదు. పితరం అంతేచ కర్మణి అని అంటారు. వాళ్ళ తల్లిదండ్రులు గతించిన తర్వాత వాళ్ళకి కర్మకాండలు చేయటము, ఈ అబ్దికాదులు చేయటం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఇందులో వీళ్ళకి మోక్షము అనేటువంటిది కావాలమ్మా. మోక్షము అనేటువంటిది కావాలి. ఎందువల్లనంటే 84 లక్షల జీవరాశులు జన్మలు ఉన్నాయి. ఈ ఏదో ఒక జీవరాశి జన్మెత్తి చనిపోవడం, జన్మెత్తడం, చనిపోవడం, వాళ్ళకి మోక్షం లభ్యం కాదు, బాధపడుతూ ఉంటారు. ఈ పుష్కర విధానాలు కానీ ఏదైనా వచ్చినప్పుడు మామూలుగా కూడా అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికా, పురి, ద్వారవతి చేవ సప్తైతే మోక్షదాయక అని చెప్పి 7 స్థలాలు ఉన్నాయి. ఈ 7 ప్రదేశాలలో చనిపోయిన వారికి కనుక మన పిండ ప్రదానము, తెలితర్పణం వదిలితే వాళ్ళకి మోక్షం చెందుతుంది. ఈ ఒక 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు వాళ్ళు ఎత్తరు, మోక్షం చెందేస్తారు. ఇందులో అయోధ్య, మధుర, ఇప్పుడు రెండోది ఏదైతే మధుర అనేటువంటిది చెప్పబడిందో బృందావనం, అక్కడే ఇప్పుడు పుష్కరాలు కూడా రావటం, యమునా పుష్కరాలు అక్కడే. ఇప్పుడు 7 మోక్ష ద్వారాలు ఉన్నారు. ఆ 7 మోక్ష ద్వారాలలో వెళ్ళి పిండ ప్రదానం కనుక పెట్టినట్లయితే వాళ్ళకి సంపూర్ణమైన మోక్షం అనేటువంటిది లభ్యమవుతుంది. మన అక్కడ పిండం అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే, ఈ తల్లి గర్భంలో బీజం పడే ముందు తండ్రి యొక్క శిరస్సులో 3 మాసాలు ఉంటుందమ్మా. ఉన్న తర్వాత తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత 9 మాసాలు 10 మాసాలు ఎలా ఉంటాయి, 12 మాస ఆ సంవత్సర అని చెప్పి. అది గర్భంలో ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? పిండం. చనిపోయినప్పుడు పెట్టేది పిండం, సంవత్సరానికి ఒకసారి పెట్టేది పిండం. పిండము అనేటువంటి రూపం అది. పిండము అంటే అదొక అనరాని పదార్థం కాదమ్మా, అనరాని పదం కాదు, ఒక రూపం. కడుపులో పిండం ఎలా ఉంది, పిండం కదలకి ఎలా ఉన్నాయని అడుగుతారు. ఆ ఒక్క పిండ రూపం అదే సదృశ రూపంగా మారుతున్న తర్వాత మనిషిగా ఇంత బీజం కొన్ని లక్షల కణాలలో ఒకటే కణం నుంచి పిండం ఉద్భవించి అది ఒక రూపాంతరం చెందుతుంది. అది ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా వాళ్ళ గర్భంలో మనకు పిండం రూపంలో, వాళ్ళ గర్భంలో పడి మనం శిశువు రూపంలో బయటికి ఎలా అయితే వస్తామో, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అదే పిండ రూపంలో వాళ్ళకి మనం ఇవ్వాలి. పిండమును నువ్వుల నీళ్ళు ఇవ్వాలి. అది ఇవ్వటము అనేటువంటిది మనం బ్రతికున్నంత కాలము చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిందేనమ్మా. ఇందులో గొప్ప సత్యం చెప్పారు భగవంతుడు. చూడ, ఎన్ని రకాల పితృదోషాలు, పితృశాపాలు, స్త్రీ శాపాలు, ఇవన్నీ కూడా ఒక పితృ కార్యక్రమం వల్ల పోతాయి. ఎట్లా అంటే, దీనికి
సప్తవ్యాధాదశార్ణేషు మృగాః కాలాంజనే గిరౌ చక్రవాకాశరద్వీపే హంసాः శిరసి మానసే ఏస్మజాతాః కురుక్షేత్రే బ్రాహ్మణ వేదపారగాః ప్రస్థితా దీర్ఘమధ్వానం అని చెప్పి యాబ్దికానికి సంబంధించిన శ్లోకం ఉంది. అదేమిటి అంటే ఒక 5 అన్నదమ్ములు ఉంటారు. 5 అన్నదమ్ములు కూడా బ్రాహ్మణ సంతతి. తినడానికి తిండలేక ఏదో ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు పెరుగుతుండగా తల్లిదండ్రులు గతిస్తారు. సరే ఏదో అప్పుడు చేయాల్సింది చేసేస్తారు. ఇలా ఏదో ప్రతి సంవత్సరం ఏదో కింద మీద పడుతుంటారు. ఒకానొక టైం వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారి ఆ తండ్రికి తద్దినం పెట్టాలి. వీళ్ళ దగ్గర ఏమీ లేవు, తినటానికి తాగడానికి కూడా ఏమీ దొరకని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు. 5 అన్నదమ్ములు తండ్రికి అబ్దీకం పెట్టకపోతే వచ్చేటువంటి గతులు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసు. ఒక పిల్లిని చంపితే దానికి ఇంకా ఆ పాపానికి పరిహారం లేదు అంటారు. ఆవుని కొట్టినా పాపానికి పరిహారం లేదు అంటూ ఉంటారు. అటువంటి స్థితి ఉంది. వీళ్ళు ఏం చేస్తుంటారు, తండ్రికి దద్దరం పెట్టాలని ఆలోచిస్తూ వెళ్తుంటే ఒక చనిపోయినటువంటి ఆవు కనిపిస్తుంది. అక్కడ చనిపోయినటువంటి ఆవు కనిపిస్తుంది. దాని యొక్క శరీరం నుంచి కొన్ని భాగాలు తీసి తండ్రికి దద్దరం పెట్టేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఏ పదార్థము లేదు పెట్టడానికి, ఏమి దొరకట్లా. ఏం దొరికినా చిన్న వస్తువు దొరికినా ఆ వస్తువుతోటి పిండ ప్రదానం పెట్టాలి, కర్తవ్యం చేయాలి. చెయ్యకపోతే కొన్ని తరాలు నానా రకాల ఇబ్బందులు అనుభవిస్తారు. అది తెలుసు వాళ్ళకి. ఆ ధర్మం పెద్దవాళ్ళు చెప్పారుగా. ఆవు చనిపోయిన ఆవు కనిపిస్తాడు, దాని యొక్క దాని శరీరం నుంచి కొన్ని పదార్థాలు తీసి వాళ్ళు ఆ కర్తవ్యాన్ని సాగించేస్తారు. సరే తర్వాత వీళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇంతకుముందు మీకు ఏం చెప్పానమ్మా నేను, ఆవును కొట్టినా ఆ దోషం నుంచి ఉపసంహారం లేదు అని చెప్పి కేవలం తండ్రి తద్దినం కోసమే ఆవు చనిపోయినటువంటి ఆవు పదార్థాలు తోటి వాళ్ళ తండ్రి తద్దిన విధానాన్ని అనుసరించారు. కాబట్టి మరుసటి జన్మలో సప్తవ్యాధాదశార్ణేషు మృగాః కాలాంజనేయులు అని చెప్పి ఒక గ్రామం ఒక ప్రదేశమునందు అడవిలో సప్తవ్యాధాదశార్ణేషు ఈ 5 అన్నదమ్ములు కూడా వ్యాధిగ్రస్తులుగా మొదటి జన్మ వచ్చింది. అలా ఆవు శరీరాన్ని వీళ్ళు ఉపయోగించినందుకు అంటే ఉపయోగించినందుకు వచ్చింది. కానీ అది మీరు మొత్తం వింటే అర్థమవుతుంది. అసలు మొదటి జన్మ వ్యాధిగ్రస్తులుగా వచ్చారు. రెండవ జన్మ మనకు కృష్ణ జింకలు మనం చూస్తాం కదండి. మృగా సప్తవ్యాధాదశార్ణేషు మృగాః కాలాంజనేగరు అజనగరం నగరంలో కృష్ణ జింకల వలె రెండవ జన్మ. అది ఎంత మంచిదండి. ఇదవుతుంది. చక్రవాకాశరద్వీపే శరద్వీపమునందు చక్రవాకాది జలపుష్పాలు చాలా అద్భుతమైనటువంటివి. అంటే కేవలము కూడా చనిపోయినటువంటి ఆవు పదార్థాలతోటి తద్దినం పెట్టాలి. అది ఆపకూడదు. అది ఆపితే జన్మలకి కూడా వచ్చేటువంటి నరకం సామాన్యమైంది కాదు. ఒక మనిషికి కనుక పిండ ప్రదానం చేయకపోతే కొన్ని జన్మల పాటు అది అనుభవించవలసి వస్తుంది. కానీ అది ఆపకూడదు. కాబట్టి పాపమైన పుణ్యమైన దొరికిన పదార్థంతో వాళ్ళు పెట్టేశారు. కేవలం కాని కారణం చేత మొదటి జన్మలో 5 కూడా వ్యాధిగ్రస్తులుగా జన్మించారు. అక్కడతో తీరిపోయింది. తర్వాత జింకలు మృగాః కాలాంజనేయులు, తర్వాత చక్రవాకాది జలపుష్పాలు. ఎక్కడ శరద్వీపం అనేటువంటి దాంట్లో చక్రవాకాశరద్వీపే హంసా శిరసి మానసే, మానస సరోవరంలో హంసల వలె. ఏస్మదాతా కురుక్షేత్రే బ్రాహ్మణ వేదపారగా. అంటే ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా ఆ దోషం నుంచి విముక్తి కాదు. అటువంటిది కేవలం ఆ పిండ ప్రదానం అనేటువంటిది చేసిన కారణం చేత 4వ జన్మలో మళ్ళీ బ్రాహ్మణ జన్మ వాళ్ళకి ఆపాదించిందండి. అంటే ఆ పార్వణ విధానము పిండ ప్రదానం అనేటువంటిది ఎంత గొప్పది అనేటువంటి విషయం అందులో మనం చేసుకోవాలి. కేవలము కూడా దేని రుణము మనం తీర్చుకోలేము. కనీసం రుణం తీర్చుకోలేకపోయిన మోక్షం వాళ్ళకి ప్రసాదించాలమ్మా. వాళ్ళకి మోక్షం ప్రసాదించటము అంటే దాన్ని మించింది ఇంకొట్లేదు. ఇంకా ఆ మోక్షం ప్రసాదించాలంటే వీళ్ళు బ్రతుకున్నంత కాలము ప్రతి సంవత్సరం పిండ ప్రదానం చేయవలసిందే. తిలోదకాలు ప్రతిరోజు ఇవ్వవలసిందే. పుష్కరం జరుగుతున్నప్పుడు వెళ్ళి ఖచ్చితంగా పుష్కర స్నానం ఆచరించి అక్కడ పిండ ప్రదానం చేసి తీరవలసిందే. అంటే పుష్కరాలు జరుగుతున్న 12 రోజులలో ఏదైనా ఒక్కరోజు కుదిరిన రోజు బృందావనం చక్కగా స్నానం చేసుకొని
ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణులకు వచ్చేప్పటికి అన్నశ్రార్థము అని అంటారు. అంటే మామూలుగా మా ఇళ్లలో ఈ ఒక్క క్రతువు పుష్కరంలో చేయించాలంటే 4 నుంచి 5.5 గంటలు పడుతుంది. మంత్రానికి ముందు చేసేటువంటి ప్రక్రియ 4-5 గంటలు పడుతుంది. అంటే ఉదయం 7 గంటలకి మేము మొదలు పెడితే దగ్గరగా ఇంచుమించుగా 3-4 అవుతుంది ఎక్కువ సమయమే మహిళల్లో. మామూలుగా ఇప్పుడు క్షత్రియ వైశ్య శూద్రాదులు అంత సమయం పట్టదు. కొన్ని విధానాలు బియ్య పిండితో చేసే విధానాలు, కొంతమంది అన్నంతో 4 గంటలు చేసే విధానాలు ఉంటాయి. కాబట్టి ఇంత సమయం ఉండదు. వాళ్ళ వర్ణాన్ని అనుసరించి వాళ్ళకి చెప్పబడ్డాయి, ఇలా చేయండి, మీ యొక్క విధానంలో పితృతర్పణ పిండ ప్రధాన విధానం ఇది అని చెప్పి. ఆ విధానం ఏ రకంగా చెప్పబడి ఉన్నదో ఖచ్చితంగా కూడా మామూలు రోజుల్లో నువ్వు ఎలా చేసినా చేయకపోయినా పుష్కర విధిలో చేసి తిరవలసిందే. అందులోనూ కూడా ఇందాక ఏవైతే 7 చెప్పుకున్నామో, సప్తైతే మోక్షదాయక అని చెప్పి, ఈ మోక్షం సంప్రాప్తం కావాలంటే 7 నగరాలు ఉన్నాయి. ఆ 7 నగరాలలో అయోధ్య మొట్టమొదటిది అయితే, 2 మధుర. అయోధ్య మధురమయ్య కాశీ అనేటువంటిది 4వది వచ్చింది. 3 కాశీ మనకు అది మాత్రమే తెలుసు. మనకు ఏదైతే ప్రధానంగా చెప్పబడిందో దాన్ని దుక్కేసేసి మిగిలిన పైకి తీసుకొచ్చేస్తూ ఉంటాం. కాశీ తప్పని కాదు, అది రెండో దానికి ఇతర ప్రధానం దానికి ఇవ్వలేదు కదా. దేని ప్రధానం దానికే ఉంటుంది. అందులోనూ కూడా అధిక జ్యేష్టము బహుళ పక్షమునందు పుష్కరాలు రావటం, అది అత్యంతము విశేషమైంది. మేము మా వైపు నుంచి 78 మంది బ్రాహ్మణులతో అక్కడికి వెళ్ళామమ్మా. ఇవాళ బయలుదేరారు. 2వ తారీఖు మొదలుకొని చివరి వరకు కూడా 12 రోజులు కూడా అక్కడ ఏ వర్ణం వారు ఎలా అయితే ఉంటారో ఏ వర్ణం వారికి ఆ విధానంతో అనుసరించే రీతిలో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక్క పితృకార్యాలకి ఎక్కడ లోటు లేకుండా పితృతర్పణలు, ఆబ్దిక విధానము, పిండ ప్రధాన విధానాలు, అన్నశ్రాద్ధ విధానాలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అక్కడ భోజనం పెట్టి పంపించాలి. 11:30 మొదలుపెట్టి 2:30 వరకు కూడా ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టి పంపించాలి అనేటువంటి ఒక మహాసంకల్పం అనేటువంటిది చేసుకొని ఆల్రెడీ వాళ్ళు ఉదయం బయలుదేరేశారు అందరూ. ఇప్పుడు ఒకవేళ స్వయాన మేము రాలేము అనుకున్న వారు ఆన్లైన్ అది కూడా ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ విధానం ఎలా ఉంటుంది అంటే, ఆన్లైన్ అనే కాదు, కేవలం ఆడపిల్లలే ఉంటారు, మగపిల్లలు ఉండరు. ధర్మం ఒకటి చెప్పింది, అది జనాలు ఒప్పుకోరు. అధర్మానికి ఆద్యం పోసి మంట పెట్టి దాన్ని బ్రతికించినంతగా ధర్మాన్ని పోషించరండి. ధర్మం ఏం చెప్పింది అంటే, ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు అంటే, ఆడపిల్ల కనుక వివాహమై మగపిల్లవాడు పుడితే ఆ పిల్లవాడు ఈ తాతయ్యకి, అంటే అమ్మ వాళ్ళ తాతయ్య, నాన్న, అమ్మ వీళ్ళు కనుక చనిపోతే ఆ పిల్లవాడు కర్మకాండాలు చేయాలి. పిండ ప్రధాన వీళ్ళు తల్లిదండ్రులు బ్రతికున్నా సరే, ఒకవేళ వాళ్ళకి అదే చెప్తున్నా, బ్రతికున్నా సరే ఆ పిల్లవాడే చేయాలి ధర్మం. ఇప్పుడు అది లేని ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తే, అక్కడ ఒక బ్రాహ్మణులు ఉన్నారు, దానికి కూడా బ్రాహ్మణ కర్తృత్వం వీళ్ళ మీద వేసి వాళ్ళే మొత్తం దగ్గరున్నంతా నిర్వహిస్తారు. వాళ్ళకి అది వీడియో కూడా పంపించడం జరుగుతుంది. ఎందువల్లంటే ఆగకూడదు, కేవలం పితృదేవతలకి చేయవలసినటువంటి క్రతువు చేయకపోవటం వలన ఎన్ని రకాలైనటువంటి కష్టాలు అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే ఖచ్చితంగా మనకు జన్మనిచ్చారు, పిండ రూపంలో గర్భంలో దాచుకొని గర్భస్థ పిండంగా బయటకు వచ్చారు, లోపల గర్భంలో ఉన్నారు. గర్భంలో ఇంతకాలం దాచుకొని పొత్తిళ్ళలోకి వచ్చిన తర్వాత పాలిచ్చి తన రక్తాన్ని మొత్తము కూడా పాలుగా మార్చి మన కోసం వాళ్ళకి ఇష్టమైన పదార్థాన్ని మొత్తం కూడా పక్కన పెట్టి తినకుండా ఆ పాలు మనకు పట్టి మనకి ఎక్కడ అనారోగ్యం వస్తుందని చెప్పి ఇంత పెద్ద చేసినటువంటి మనము వాళ్ళకి ఏం చెయ్యాలి? బ్రతుకున్నంతకాలం వాళ్ళ మాటలు వినాలి, అది ఎట్లాగో వినం. కనీసం చనిపోయినప్పుడు ఆ తిలోదకంతో పాటుగా అంతఃపిండం పెడితే వాళ్ళు సంతసిస్తారమ్మా. హా పుత్ర హా భ్రాతరిది ముహుర్ముహు ప్రలాపిత సహితాయ అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. దాహం వేస్తుంటుంది వాళ్ళకి. నాయన నీకు జన్మనిచ్చాను, నా మొహంలో కాదు నువ్వులు నిలిపోయాయా, దాహం వేస్తుంది వాళ్ళు అడుగుతూ ఉంటారండి. మనకే కాదు దాహం వేసి అందరికీ వేస్తుంది. ఆ నువ్వులు నీళ్ళు వదలటం వల్ల మనకు సంవత్సరం, వాళ్ళకు ఒక రోజు. మనం ప్రతిరోజు అన్నం తినాల్సిందే, చచ్చిపోతాం తినకపోతే మనం. వాళ్ళకి మాత్రం పెట్టాల్సి వస్తుంది, సంవత్సరానికి ఒకసారి పెట్టాలన్నా. వామ్మో, మాకు నా భార్య పుట్టినరోజు ఉంది, అప్పుడు కూడా మనమే చచ్చిపోతాం పెట్టడానికి. అంతే. అంటే వీటి రోజుల్లో భార్య పుట్టినరోజులకి వీటికి సెలవులు దొరుకుతాయి. ఆ అబ్దీకం రోజు నాడు మన నా భార్య పుట్టినరోజుకి సెలవు పెట్టండి, ఇవాళ సెలవు పెట్టలేదండి కుదరదు, అది వస్తుంది.
ప్రయారిటీస్ లేవు కాబట్టి అదే భార్య పుట్టినరోజుకి సెలవు మానుకోమంటే వాడి సంగతి ఎలా ఉంటుంది? అంటే ఈ దేనికి మనం విలువ ఇవ్వాలి అనేటువంటి విషయం. అంటే ఇవాళ మన ఇంటికి ఒక కోడలు వచ్చింది, రేపొద్దున అవిదేగా అత్తగారు అయ్యేది. సో ఇవాళ నువ్వు ఎలా చూస్తున్నావు, రేపు నేను అలానే చూస్తారుగా. ఆ ఒక్కటి వాళ్ళు గమనించుకోవాలి. ఎందువల్లంటే వివాహం చేసుకున్నట్టు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయినా ఏముండదు, కానీ ఇటువైపు ఎవరు చనిపోతే 10 రోజులు మైలపడతారు వీళ్ళు. అంటే అక్కడ ఎంత బాంధవ్యం ఉందనేటువంటి విషయం గమనించుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా పిండ ప్రధాన విషయంలో, పితృదేవతలకు చేసేటువంటి విషయంలో కాదు అనేటువంటి కాకుండా సాధ్యమైనంత వరకు దానికోసం మనం ఎదురు చూడాలి. ఆ భాగ్యం మనకి ఎప్పుడు కలుగుతుంది, మన చేతులతో మనం మళ్ళీ ఎప్పుడు పెట్టగలుగుతాము ఆ రకంగా అని చెప్పి అటువంటి అత్యద్భుతమైన పర్వదినంగా జ్యేష్ఠ అధికములు, అధిక జ్యేష్ఠమునందు బహుళపక్షం అంటే కృష్ణపక్షమునందు చక్కగా వచ్చినటువంటి పుష్కరాలు కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పితృదేవతలకి పిండ ప్రదానములు తిలతర్పణలు ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నా. విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఎక్సవైజెడ్. పితృదేవత అనుగ్రహం లేకపోతే వీళ్ళెవ్వరి అనుగ్రహము పనికిరాదు. ముందుగా ఉండాల్సింది పితృదేవత అనుగ్రహం అంటే వాళ్ళ ఎవరితో అనుగ్రహంతో పనే లేదు. వీళ్ళ అనుగ్రహం ఉంటే వాళ్ళతో పనే లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచే వచ్చారు, వాళ్ళ నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళని నువ్వు విస్మరించిన రోజున భగవంతుడు నీ జోలికి రాడు. వాళ్ళని నువ్వు గుర్తుపెట్టుకుంటున్న కాలం భగవంతుడు నువ్వు వెతుక్కుంటూ వస్తాడు, నువ్వు ఎక్కడున్నావు ఆయన అని చెప్పి. నువ్వు వెళ్ళక్కర్లా, చిన్న లాజిక్ తెలుసుకోగలిగితే చాలమ్మా. సంతోషంగా, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.